అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నన్ను మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఒక మాట అడిగిందండి. అంటే మా ఇంటికి నియర్ బై ఉంటుంది కొద్దిగా మా రోడ్లోని. అక్క, నాకు మనసు ఏం బాగుంటలేదు, నా పరిస్థితి ఏంటి, ఏం జరిగిందన్న. మా ఆయన ఎటు వెళ్ళిపోతున్నాడు అక్క, నాకు మనశ్శాంతి ఉండట్లేదు, ఇంట్లో ఖర్చులు చూడట్లేదు అన్నాను. చూస్తున్నాడక్క, మరి పిల్లల ఫీజులు కట్టారక్క, రెంట్ కూడా కడుతున్నారు, అంతా బాగానే ఉంది, ఇది ఒక్కటే బాధ. సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఇప్పుడు అన్నాను. నువ్వు అక్క, నాకు ఇక్కడ ఉండబుద్ది కావట్లేదు, వేరే చోటకి వెళ్ళి ఒక ఇల్లు తీసుకొని ఉందాం అనుకున్నాం, ఒక రూమ్ ఏదైనా చిన్న రూమ్ ఏదైనా తీసుకో. మరి పిల్లల పరిస్థితి ఏంటన్నా అంటే, అక్క నేను పిల్లల్ని కూడా ఎలా పెంచుతామన్నా, నీకు వచ్చిన శాలరీ సరిపోతుంది. ఒక్కటమ్మా గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లోని తప్పు చేయని వాళ్ళంటూ ఎవరూ లేరు. కానీ చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకపోయామనుకో వాళ్ళు మరింత రెచ్చిపోతారు. ఏంటంటే ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయి, ఇంటింటికో రామాయణం ఉన్నట్టు ప్రతి ఇంటికి చూస్తున్నాను ఏంటంటే చరిత్ర నేను చాలా వరకు. కొన్ని చోట్ల తెలుస్తుంది, కొంతమంది బయటపడట్లేదు. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఆవేశంతో ఉన్నప్పుడు బాధకి బయట పెట్టేస్తారు అలాంటి వాళ్ళు. కానీ మిగతా వాళ్ళు అలా పెట్టలేరు. కొంతమంది లోపలే ఇదవుతారు. ఒకటండి, ఇల్లుని పెళ్ళాం పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి ఫుల్గా మనిషి వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు రియాక్షన్ తీసుకోవచ్చు. అంతేగాని ఈ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు, ఇప్పుడు నేను వెళ్ళిపోతానండి, అవకాశం నువ్వు వెళ్ళిపోతే మరింత అది బలపడే అవకాశం ఉంటుంది. అందుకే నువ్వే ఉండి నీ మార్గంలోకి ఎలా తిప్పుకోవాలి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఒక క్షణం ఆలోచించుకోండి. ప్రతి ఆడవాళ్ళు ఆలోచించుకొని, ఎందుకంటే వివాహ బంధం అనేది ఈ రోజుల్లోనే ఏదో కమర్షియల్ అయిపోయింది. ఈ పెళ్ళం కాకపోతే ఇంకో పెళ్ళం ఉంటే ఉంటుంది, పోతే అన్న భావన మగాళ్ళలో కూడా తత్వం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు భారతీయ వివాహ వ్యవస్థ అందరికీ చాలా చులకనైపోయింది. ఈ పెళ్ళం కాకపోతే ఇంకో పెళ్ళం, ఇంకో పెళ్ళం కాకపోతే ఇంకో పెళ్ళం. అవకాశం ఎవరిస్తున్నారంటే ఆడవాళ్ళు ఇస్తున్నారు. పంతానికి పౌరుషానికి బయటకు వచ్చేసిన తర్వాత మగాళ్ళకి ఏముందండి, ఇంకో పెళ్లి చేసుకుంటారు, దర్జాగా పోతారు. సొసైటీ అప్పటికి ఇప్పటికి మనసాటి ఆడవాళ్ళే అంటారు, ఇంకెవరు అనవసరం లేదు. ఒక ఆడవాళ్ళు అయ్యుండి మనసాటి ఆడవాళ్ళే ఆడదాని బాధ అర్థం చేసుకోకుండా అది మొగుళ్ళు వదిలేసి వచ్చిందమ్మా, ఏం తక్కువ చేశాడు, దీని దగ్గర ఏదో లోటు ఉంటుంది అని ఈజీగానే వస్తున్నారు. కానీ ఒక ఆడపిల్ల ఎందుకు ఇంత మానసిక వ్యాధి పడి బయటకు వచ్చిందని ఆలోచించరు. ఒక్కడు గుర్తెట్టుకోండమ్మా, మీ భర్తలు ఎవరితోనైనా తిరిగితే మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి, డెఫినెట్గా మారుతారు. ఇంటి పరంగా పిల్లల పరంగా చూడట్లేదు అనుకో, అప్పుడు రియాక్షన్ చూసుకోవచ్చు. కానీ మారే అవకాశం ఉంది వాళ్ళల్లో. అంటే వాళ్ళు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే కదా ఇంటిని పిల్లల చదువులు కానించి అన్నీ చూసుకుంటున్నారు. ఇంపార్టెన్స్ ఇవ్వలేని వాళ్ళు అయితే అసలు అవి కూడా పట్టించుకోకుండా శాంతం వెళ్ళిపోతారు. కాబట్టి మీరు వాళ్ళని మార్చుకునే అవకాశం చాలా ఉంది. మీరు పంతాలతోని పౌరుషాలతోని మానసిక వ్యాధి ఎక్కువ చేసుకొని బయటికి వెళ్ళిపోతే బాధ ఉంటుంది. అది నరకమే, అందరికీ నరకమే. కానీ ఆ బాధను కూడా మీరు దిగమింగుకొని ఎలాగైతే ఎన్నాళ్ళ సంసార జీవితంలోని ప్లస్లు మైనస్లు మీ యొక్క హస్బెండ్స్ మీకు తెలుస్తాయి. దాన్ని బట్టి మీ భర్తల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, డెఫినెట్గా మారుతారు. ఈ సృష్టిలోని మనం మనుషులు, మారనోళ్ళంటూ ఎవరు ఉండరు. కొద్దిగా టైం ఇవ్వాలంతే. ఏదో ఒక రోజు మనిషి అన్నాక మారక తప్పదు, డెఫినెట్గా మారుతారు, జ్ఞానోదయం పొందుతారు. అంతేగాని చిన్న చిన్న విషయాలు, ఇది చిన్న విషయం ఏం కాదులే కానీ మనం ఏం చేయాలంటే ఇది చిన్న విషయం అని మన మనసుకు మనం సర్ది చెప్పుకోవాలి. ప్రతి ఆడపిల్ల తన మనసుకు తను సర్ది చెప్పుకున్నప్పుడే సంసార జీవితాన్ని లీడ్ చేయగలరు. ఇవి ప్రతి చోట జరుగుతున్నాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. దయచేసి ఇలాంటివి జరుగుతున్నాయని సంసారాలు విడగొట్టుకొని మీలో మీరు మానసికంగా కృంగిపోయి బయటికి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకండి. సాధ్యమైనంత వరకు మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, గుండె ధైర్యాన్ని తెచ్చుకోండి.